లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా? లక్ష్మీదేవి సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి ఆదిదేవత. ఇంకా లక్ష్మీ ధనానికి అధిష్టాన దేవత. మరి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకోవడానికి కారణమేంటనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేశారు. అయితే ఆదిశేషుడిని తాడుగా చేసి మంథర పర్వతాన్ని కవ్వంలాగా మార్చి ఆది కూర్మాన్ని ఆధారంగా చేసుకుని వారు క్షీరసాగరాన్ని మదిస్తుంటే క్షీరసాగరం నుండి అనేక వస్తువులు, ఐరావతం, కామధేనువు వంటివి ఎన్నో ఉద్భవించగా చివరిగా లక్ష్మీదేవి కూడా అందులో నుండి ఉద్భవిస్తుంది. ఇలా జన్మించిన లక్ష్మీదేవి ఋషులను, దేవతలను, రాక్షసులను ఎవరిని దగ్గరికి వెళ్లకుండా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి ఆ స్వామివారిని వివాహం చేసుకుంటుంది. ఎందుకంటే ముందుగా లక్ష్మీదేవి ఋషులను చూడగా వారి దగ్గరికి వెళ్లకుండా ముందుకు వెళుతుంది. అందుకు కారణం ఏంటంటే ఋషులకి ఆగ్రహం, అహం, గర్వం ఎక్కువ అని భావించిన లక్ష్మీదేవి వారిని వారించకుండా ముందుకు వెళుతూ ఉంటుంది. అలా ముందుకు వెళుతుండగా ఆ తర్వాత రాక్షసులను చూస్తుంది. వారు నివసించే ప్రాంతం పరిశుభ్రంగా ఉండదని భావించి వారిని కూడా వారించకుండా ముందుకు వెళ్ళగా ఆ తర్వాత దేవతలను చూస్తుంది. దేవతలను చూసిన వారికి ఉన్న శక్తులు వారు సొంతంగా సంపాదించినవి కాదని, కష్టపడే తత్వం ఉన్న వారిని కాదని ముందుకు వెళుతుంది. ఇలా దేవతలను కూడా దాటి ముందుకు వెళుతుంటే అప్పుడు శేషతల్పం పైన పడుకుని ఉన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి కనిపిస్తాడు. అప్పటి వరకు అందరూ లక్ష్మీదేవిని చూసి వారి దగ్గరికి రమ్మని పిలిస్తే విష్ణువు మాత్రం తనని అసలు చూడకుండా ఉండిపోవడంతో ఆశ్చర్యపడ్డ లక్ష్మీదేవి స్వామివారి దగ్గరకు వెళ్లి పాదాలకు వందనం చేసి తనని పెళ్లి చేసుకోవాలని కోరగా అప్పుడు దానికి శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు. ఇలా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటుంది. అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి 4 చేతులతో కమలాసనంపై కూర్చుని ఉంటుంది. చేతిలో ఏ ఆయుధాలు ఉండవు. కలువ పూలను మాత్రమే చేత ధరించి ఉంటుంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.